అందరికీ నమస్కారం। ఈ రోజు మన ఛానల్లో ఈ 2024వ సంవత్సరంలో సెప్టెంబర్ 18 బుధవారం రోజున ఏర్పడే పౌర్ణమి రోజు ఏర్పడే చంద్రగ్రహణం అనేది పట్టువిడుపు సమయాలు ఇప్పుడు అలాగే ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా లేదా, గర్భిణీ స్త్రీలు ఈ నియమాలు పాటించాలా లేదా, అసలు గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం। ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను। అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు। ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం। ఈ 2024వ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం హోలీ రోజున అంటే మార్చి 25వ తేదీన ఏర్పడింది। సెప్టెంబర్ నెలలో రెండో చంద్రగ్రహణం ఏర్పడనుందని శాస్త్రవేత్తలు ముందే సూచించారు। ఇది పాక్షిక చంద్రగ్రహణం అని పండితులు చెప్తున్నారు। ఈ సంవత్సరం ఇదే చివరి చంద్రగ్రహణం కానుంది। ఈ సంవత్సరంలో తొలి చంద్రగ్రహణం మార్చి నెలాఖరులో ఏర్పడగా చివరిదైన రెండో చంద్రగ్రహణం సెప్టెంబర్ 18 భాద్రపద పౌర్ణమి రోజున ఏర్పడుతుంది। ఈ సెప్టెంబర్లో పాక్షిక గ్రహణం పడుతుంది। ఈ పాక్షిక గ్రహణ ప్రభావం ప్రపంచంలోని పలు దేశాలపై పడనుంది। కొందరు గ్రహణాలను అశుభ సూచకంగా భావిస్తారు। గ్రహణం సంభవించిన సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పెద్దలు చెప్తుంటారు। రాహువు చంద్రుణ్ణి మింగిన సమయంలో గ్రహణం పడుతుందని సైతం ప్రచారంలో ఉంది। అసలు చంద్రగ్రహణం అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం। సూర్యుడు చంద్రుడికి మధ్య భూమి వచ్చిన సమయంలో సూర్యుడి కాంతి చంద్రుడి మీద పడకుండా ఉండే సమయంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది। దీన్నే సాధారణంగా మనం గ్రహణం పట్టింది అంటాం। అయితే ఈ 2024వ సంవత్సరం సెప్టెంబర్ 18 బుధవారం రోజు ఏర్పడనున్న చివరి చంద్రగ్రహణం భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 18 బుధవారం ఉదయం 6:11 ప్రారంభమై ఉదయం 10:17 గ్రహణం అనేది తొలగిపోతుంది। అంటే గ్రహణం యొక్క కాల వ్యవధి 4:06 ఉందండి। చంద్రగ్రహణం పట్టడానికి ముందు సమయాన్ని సైతం అశుభ సమయం అంటారు। దీన్నే సూతక కాలం అంటాం కదా। అయితే పగటిపూట సంభవించే చంద్రగ్రహణానికి ఈ సూతక కాలం అనేది వర్తించదు। జ్యోతిష శాస్త్రం ప్రకారం కంటికి సాధారణంగా కనిపించే గ్రహణాల కోసం సూతక కాలం పరిగణిస్తారు। గ్రహణం పట్టడానికి 9 గంటల ముందు సూతక కాలం అనేది మొదలవుతుంది। అయితే త్వరలో ఏర్పడనున్న ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు। ఉదయం వేళ పట్టే ఈ గ్రహణం మనకు కనిపించదు కాబట్టి సూతక కాలాన్ని కూడా ఎవరు పాటించిన అవసరం లేదని పండితులు సూచిస్తున్నారు। ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు, కానీ మన దేశంలో పగలు ఉంటే అదే సమయంలో రాత్రి ఉండే చోట గ్రహణం కనిపిస్తుంది। అంటే ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, ఆఫ్రికా, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్, అంటార్కిటిక్, అట్లాంటిక్ మహాసముద్రం ప్రాంతాల వారికి ఈ గ్రహణం అనేది కనిపిస్తుంది। జ్యోతిష శాస్త్రంలో గ్రహణాలను అశుభకరంగా పరిగణిస్తారు। ఈ గ్రహణ సమయంలో కొంత నెగిటివ్ ఎనర్జీ విడుదలవుతుందని, అది ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ప్రజల నమ్మకం। ఈ గ్రహణ కాలంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి। ఈ సమయంలో గర్భిణీలు ఇంటి నుండి అస్సలు బయటకు రాకూడదని చెప్తారు। ఇది వారి ఆరోగ్యం పైన, పుట్టబోయే బిడ్డపైన ప్రతికూల ప్రభావం చూపుతుందని ప్రజల నమ్మకం। ఈ చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపించినప్పటికీ నియమాలు పాటించిన అవసరం లేదని పండితులు సూచిస్తున్నారు। కానీ గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో కొన్ని నియమాలు పాటిస్తే మంచిది। గర్భిణులు బయటికి రాకపోవడం చాలా మంచిది, ఎందుకంటే గ్రహణం యొక్క కాంతి గర్భిణీ స్త్రీలు, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది। గర్భిణీ స్త్రీలు పదునైన వస్తువులు ఉపయోగించకూడదు। ఈ సమయంలో కత్తెర, సూదులు, కత్తులు వాడితే పిల్లలపై చెడు ప్రభావం పడుతుందని నమ్మకం। చంద్రగ్రహణ సమయంలో గర్భిణీలు నిద్రపోకూడదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు। గ్రహణ సమయంలో వీలైతే గర్భిణులు భగవన్నామ స్మరణ చేయడం వల్ల మేలు జరుగుతుందని చెబుతున్నారు। ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని ఆశిస్తున్నాను। ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్। అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి। మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।